మహానాడు అంటే తెలుగు తమ్ముళ్లకు పెద్ద పండుగ లెక్క. పార్టీ లీడర్ నుంచి క్యాడర్ వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. జగన్ ఇలాఖాలో అత్యంత అట్టహాసంగా మహానాడును నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తోంది టీడీపీ. ఇప్పటికే మహానాడు ఏర్పాట్లు కొలిక్కొచ్చాయి. కడప నగరానికి పబ్బాపురం గ్రామం సమీపంలో 150 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు జరిగే సంబరానికి ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ కీలక నేతలు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ రేపు సాయంత్రం వరకు కడప చేరుకుంటారు. ప్రతినిధుల సభ వేదికపై సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు దాదాపు 450 మంది ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక ఎదురుగా 25,000 మందికి సరిపడా ప్రాంగణాన్ని నిర్మించారు. మరోవైపు బహిరంగ సభ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. 4 అతిపెద్ద భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరం, ప్రవేశ రిజిస్ట్రేషన్ల కోసం వేరువేరు ప్రాంగణాలు నిర్మించారు. మరోవైపు మహానాడు వేదికకు దగ్గరలోనే సీఎంఓ తాత్కాలిక కార్యాలయం, సీఎం కార్యదర్శులు, ఇతర అధికారుల కోసం వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు పార్టీ ప్రతినిధుల సభలో టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి డిస్కషన్ చేస్తారు. మహానాడు 3వ రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఉంటుంది. పార్టీకి, ప్రజలకు మధ్య అనుసంధానానికి మహానాడు వేదిక ద్వారా మై టీడీపీ యాప్ని ఆవిష్కరించనున్నారు. ఈ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తల నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడి వరకు వారి పనితీరును టెక్నాలజీ సాయంతో బేరీజు వేయనున్నారు.